హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక ఫోక్ లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. సాంగ్ ఏంటంటే వింటున్న పిల్ల అనే లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. రాజును నేనుగానే కోటలో మేడలేంది మురిసిపోతనే మన డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియో లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అయితే. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 293 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. స్టార్టింగ్ సాంగ్ లిరిక్స్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ అయితే ఒక బాయ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. 0.15 సెకండ్ దగ్గర వచ్చి ఎవరిదైనా సెలబ్రిటీ ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫస్ట్ అయితే ఒక బాయ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రభాస్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత 10.7 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా వాట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి ఫోటోని. ఇలా ఫోటోని లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు. తర్వాత మళ్ళీ 10.7 సెకండ్ దగ్గర వచ్చి మీకు టోటల్ 8 బీట్ మార్క్ అయితే ఉంటుంది. 8 బీట్ మార్క్ దగ్గర 8 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీది. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 11.13 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా వాట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా వాట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే మధ్యలో అయితే తెచ్చుకోండి కొంచెం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా వాట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నా. ఇలా 1 by 1 మీరు 8 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే మధ్యలోకి అయితే తెచ్చుకోండి ఇలా కొంచెం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫాస్ట్గా అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. తర్వాత 19.24 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 8 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ బాయ్ ఫోటో దగ్గర వచ్చేయండి. తర్వాత ఈ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ సెర్చ్ బార్లో వేవ్ అని సెర్చ్ చేయండి. వేవ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద మీకు మ్యాగ్నిట్యూడ్ అని ఉంటుంది, దీన్ని 0.3 అయితే చేసుకోండి. 0.3 అయితే చేసుకోండి. దీన్ని 0.3 చేసుకున్న తర్వాత ఫేస్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఒక కీ అనిమేషన్ ఇచ్చి లాస్ట్లో ఇంకో కీ అనిమేషన్ ఇచ్చేయండి. లాస్ట్ కీ అనిమేషన్ దగ్గర వచ్చి 5.0 అయితే చేసుకోండి. ఇలా 5.00 చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ మీకు ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత దీన్ని కొంచెం పెంచుకోండి, ఇలా మీ ఫోటోకి తగ్గట్టు పెంచుకోండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ కింద మీకు సాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని దీన్ని కూడా మీ ఫోటోకి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొంచెం. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 293 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి.
ఓపెన్ చేసిన తర్వాత 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత 10.7 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇవి తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి ఇందాకలాగా పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫోటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో కీ యానిమేషన్ డిసేబుల్ ఉంటాయి. వీటి మీద ట్యాబ్ చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. 2 ఉంటాయి ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.